గుడ్ ఈవెనింగ్ తెలంగాణ. ఈరోజు మా గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం. ముఖ్యంగా ఈరోజు మా వార్తలకు కొత్త ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ల బదిలీలు పైన గురించి సంగతులు వివరించడం జరిగింది. అధికారులు మాటలకు కనీస విలువ లేదంటున్న వివాదాలు తెలంగాణ సియాసత్తులో వెనుకాదుగు మార్పులను కల్పించాయి. అందుకే కాంగ్రెస్ నాయకుని ఐఏఎస్ అధికారులపై విమర్శలు కూడా తీవ్రంగా పెరిగాయి. అదేవిధంగా ప్రభుత్వ అధికారుల మాటలపై ప్రతిస్పందన చూపిన రేవంత్ రెడ్డిపై కూడా గట్టిగా వ్యాఖ్యలు చేశారు. ఇదే విధంగా పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల ఆగడాలు కూడా మరో ప్రముఖ విషయంగా ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ కార్యకర్త ఉదయ్ కుమార్ ఆవేదన చేసిన విషయాల మీద పోలీసుల దృష్టి పడింది. మరొకటి, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ పై మల్లు రవి విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హాల్ టికెట్ ప్రదానం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా కుకాట్పల్లిలోని విద్యార్థులు ప్రభుత్వం నుండి ఆదాయం పొందడానికి కఠినంగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్యోగ అవకాశాలపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం కోరింది. ఇవన్నీ విషయాలపై మేము మరింత తెలంగాణ రాష్ట్ర సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్త, ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ వెంకటయ్య యాదవ్ల కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభమ్మ దంపతులు. ఈ అవకాశంలో కేసీఆర్ దంపతులు కుమారుడి వివాహానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని విమర్శలు చేసే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు కాలు బయట పెడితే హెలికాప్టర్ కావాల్సిందే అని ట్వీట్ చేశారు. ఇది సామాన్యుల మధ్య కొంత కలహానికి కారణమయ్యింది. అంతకు ముందు బ్యాక్లాగ్ పోస్టులు లెక్కలు తేల్చేవరకు కొత్త నోటిఫికేషన్లు కష్టమే అని సామాన్యుల మధ్య అభిప్రాయం ఉంది. ఈ సంగతిని పరిష్కార చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.